తెలీదు. కల్పన 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 ఏమిటి నన్ను గుర్తుపట్టలేదా? సారీ అండి. బావా. ఎవరికి? నీకే, నీ అత్త కొడుకునే, విజయ్. విజయ్. ఓ, చిన్నప్పుడు చూశాను. బాగున్నారా? ఎక్కడున్నారో తెలియక ఊరంతా వెతికాను. దేనికి? దేనికంటే ఏమని చెప్పను. మిమ్మల్ని చూసి ఎన్నాళ్ళైంది. నువ్వు బావా బావా అంటూ నా వెంట తిరిగేదాన్ని, గుర్తుందా? బస్సుకు టైం అయింది, వస్తాను. ఒక నిమిషం అలా చూడు, అదే నా కారు. తెలుసు, అదిగో అదే నా బస్. వస్తాను. సోదరా, నీకు లైఫ్ ఇచ్చింది నవ్వుతూ బతకడానికి గాని నవ్వులు పాలు కావడానికి కాదయ్యా. నవ్వుల పాలైనా బజార్ పాలైనా పర్వాలేదు. అయిన వాళ్ళు కాని వాళ్ళుగా, స్నేహితులు శత్రువులుగా మారకుండా ఉంటే అదే చాలు. ఆ సుధాకర్ నన్ను చూస్తే ఒళ్ళు మండిపోయినట్టు మాట్లాడుతున్నాడయ్యా. కల్పన నన్ను చూస్తున్నట్టు తప్పించు తిరుగుతోందంటే నీ జీవితం మారిపోయింది. కాదే, గతంలో నేను వాళ్ళందరికీ ఎంతో ద్రోహం చేసి ఉండాలి. నీ మధ్య తరగతి మనసు తలుపులు మూసాయి. ఎందుకు పనికిరాని ఆ యూనియన్ లీడర్ నీకు మిత్రుడైతే లాభం ఏంటి, శత్రువు అయితే నష్టం ఏంటి? బ్యూటిఫుల్ వైఫ్, పవర్ఫుల్ సెటప్ ఉండగా పేదరికంలో పుట్టిన నీ మరదలు ఇంకా ఎందుకయ్యా? ఒకవేళ మూడో అమ్మాయి కూడా కావాలనుకున్నావు అనుకో, ఏ మినిస్టర్ కూతురునో ఐజీ సిస్టర్నో సెటప్ చేసుకో. నిన్ను హలో, ఏమిటి డాక్టర్ ఇలా వచ్చారు? ఏం లేదు, ఊరికే స్వప్నాన్ని ఒకసారి చెకప్ చేసి వెళదామని వచ్చాను. ఉదయం అబార్షన్ చేయించుకుంది కదా. ఎవరిని అడిగి అబార్షన్ చేయించుకున్నావు? డాక్టర్ని. షటప్. సృష్టిలో మాతృత్వం అనేది స్త్రీకి మాత్రమే దేవుడిచ్చిన వరం. పుట్టిన బిడ్డకు పాలిచ్చే శక్తి లేని గుడిసెలో ఆడవాడు కూడా తల్లిని కావాలని గుడికి వెళ్ళి మొక్కుంటారు. అలాంటిది నువ్వు నాకు కూడా చెప్పకుండా వెళ్ళి అబార్షన్ చేయించుకున్నావు. ఎవరిచ్చారు నీకు హక్కు? హక్కు అనేది ఒకరిచ్చేదేంటి? అయినా కడుపు వచ్చింది నాకు, మొయ్యాల్సింది నేను, కనాల్సింది నేను, కావాలా వద్దా అని డిసైడ్ చేసుకోవాల్సింది నేను. మధ్యలో నిన్నడిగేదేంటి? స్వప్న. మిస్టర్ విజయ్ కుమార్, మాతో ఈక్వల్ స్టేటస్ లేకపోయినా ఫ్యాక్టరీ ఎండీని ఇంటి అల్లుడుగా చేసుకుంటే మా ప్రాపర్టీ సేఫ్ గా ఉంటుందని మా డాడీ బ్రతిమలాడితే నీతో ఈ లైసెన్స్ కట్టించుకున్నాను. అంతేకాని నీ కాళ్ల కింద కార్పెట్ల పడి ఉండాల్సిన కర్మ నాకు పట్టలేదు. ఈ అబార్షన్ విషయంలోనే కాదు, నాకు సంబంధించిన ఏ విషయంలోనూ నన్ను ప్రశ్నించడానికి ప్రయత్నించుకో. ఆన్సర్ చాలా సీరియస్ గా చెప్పాల్సి ఉంటుంది. నీకు పెళ్ళాన్నయ్యే అదృష్టం ఎలాగూ లేదన్నా, కనీసం నీ బిడ్డ కన్నా తల్లిని కానివ్వు. కల్పన కల్పన, చూడండి, నేనేదో గౌరవంగా చిన్న ఉద్యోగం చేసుకుంటున్నాను. జీతం తక్కువైనా నాకు ఈ ఉద్యోగం చాలా అవసరం. మీరు రోజు ఇలా కారులో వచ్చి నాతో మాట్లాడడం ఎవరైనా చూస్తే నా ఉద్యోగమే కాదు, నా పరువు కూడా పోతుంది. నేను ఇంకా పెళ్లి కావాల్సిన దాన్ని. దయచేసి నన్ను వదిలిపెట్టండి. ఏమ్మా ఇంత ఆలస్యంగా వచ్చావు? నువ్వు అదిరిపోయే న్యూస్ ఒకటి చెప్తాను, ముందు మంచి కాఫీ ఇవ్వనానా. మొన్న చెప్పడం మర్చిపోయాను, ఆ పులిరాజు మామ కొడుకు లేడు, వాళ్ళ అబ్బాయి విజయ్ చిన్నప్పుడు చీవుడు ముక్కు మొహం, ఉడతలు పీకేసిన తాటి టెంక లాంటి జుట్టు, బటన్స్ లేకుండా డ్రాయర్ వేసుకుని ఊరంతా తిరిగేవాడే ఆ విజయ్ ఇప్పుడు సినిమా ఆర్టిస్ట్ లో ఎంత అందంగా ఉన్నాడో తెలుసా? నేనే నమ్మలేకపోయాను. అబ్బా, ఇన్నాళ్ళకో మంచుకో. విజయ్ వచ్చి చాలాసేపు అయిందమ్మా. పాపం గతంలో జరిగిన దానికి చాలా బాధపడుతున్నాడు. ఎక్కవలసిన రైలు వెళ్ళిపోయాక కొన్న టికెట్ విలువలేదు బావా. నాకు నా భార్యకు మధ్య ఉన్నది ప్రేమానుబంధం కాదు కల్పన, ఒట్టి డబ్బు సంబంధం అంతే. దట్స్ ఆల్. ఏదైనా అనుబంధమే కదా. నీ దారి నువ్వు చూసుకున్నావు, దేవుడు నాకు ఇచ్చిన దారిలో నేను నడవాలిగా. అంటే నన్ను వదిలేసి నువ్వు మరొకరిని పెళ్లి చేసుకుంటానంటావా? ఏ, నువ్వు మరొకరిని పెళ్లి చేసుకోలేదా? అది అది జస్ట్ యాక్సిడెంట్ అంతే. లైఫే ఒక పెద్ద యాక్సిడెంట్.
అవును నీ కారు కారులో వస్తే నీకు నచ్చదని నడిచొచ్చాను. తడిచిపోతావు, కొంచెం ఆగి వెళ్ళకూడదు. బా బహదూర్, వీళ్ళు ఇక్కడి నుంచి ఇంట్లోనే నాతోనే ఉంటారు. వీళ్ళు ఉండడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చెయ్యి. బాగున్నావమ్మా? నీతో మాట్లాడాలి, పైకి రండి. మన ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం మంచిదేమో అని. వాళ్ళని ఇంటికి ఎందుకు తీసుకొచ్చారు? నన్ను ఈ ప్రపంచంలోకి తీసుకొచ్చింది వాళ్ళు గనక. ఎవరైనా సరే పరాయి వాళ్ళు ఈ ఇంటికి రావడం నాకు ఇష్టం లేదు. వాళ్ళు పరాయి వాళ్ళు కాదు, నన్ను కన్న మా అమ్మ నాన్న. మా నాన్న కూడా నన్ను కన్నాడు, ఆయన ఇక్కడ ఉండలేదే. అది ఆయన ఇష్టం. కాదు, నా ఇష్టం. కనీ పంచిన తల్లిదండ్రులను బయటికి గంటే సంస్కారం నాకు లేదు. నేను ఇంట్లో ఉండాలంటే వాళ్ళు ఇక్కడే ఉండాలి. వాళ్ళు అడిగిన 40% బోనస్ వాళ్ళకి ఇస్తే ఫ్యాక్టరీ మూసేసి వాళ్ళ కాకి గుడ్డలు మనం వేసుకుని వేరే ఉద్యోగాలు వెతుక్కోవాల్సి వస్తుంది. నీ కుర్రతనానికి ఆవేశానికి మా డబ్బు వేస్ట్ చేసుకోలేం. వాళ్ళ డిమాండ్స్ మేము ఒప్పుకోవడం లేదు. నేను ఒప్పుకుంటున్నాను. ఈ ఫ్యాక్టరీ మీ ఒక్కరిదే కాదు. బట్ ఈ ఫ్యాక్టరీ నాది కూడా. అంతేకాదు, ఈ ఫ్యాక్టరీ నేను ఎండీని. చూసి వాళ్ళు అడిగే కోరికలు న్యాయం ఉంది, తీర్చాల్సిన బాధ్యత మనకుంది. ఇవన్నీ మీకు అనవసరం. నేను ఎండీగా ఉండాలంటే వాళ్ళ కోరికలు మీరు ఒప్పుకొని తీరాలి. ఆ యూనియన్ లీడర్ సుధాకర్ కోసం ఇవన్నీ చేస్తున్నాడు. ఆ యూనియన్ గొడవలన్నీ నాకెందుకు? వాడిని లేపేయి. కనిపించవా? మీ డిమాండ్ చెప్పుకుంటూ ఈ పేపర్ మీద సంతకం చేశాను. ఇది చూసిన తర్వాత అయినా నా మీద నమ్మకం కలిగితే బోనస్ విషయం మాట్లాడదాం. డాక్టర్, ఈ అడ్రస్ కి కబురు చేయండి, ఆయనకు కావాల్సిన వాళ్ళు వస్తారు. థ్యాంక్ గాడ్, పెద్ద ప్రమాదం కొద్దిలో తప్పిపోయింది. చిచ్చి, ఇది హాస్పిటలేనా? డర్టీ. డాడీ, ముందు ఇక్కడ నుంచి మార్పించండి. మార్పిద్దామమ్మా, మార్పిద్దాం. చూడు, మన స్టేటస్ కి సరిపోని స్నేహాలు చాలా డేంజరస్. నీకే కాదు, మన బిజినెస్ కూడా. ఎలా ఉన్నావు? థ్యాంక్స్. నువ్వు థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు కాదు, కల్పన గారికి. కల్పన? ఆవిడే నేను హాస్పిటల్లో జాయిన్ చేసి రాత్రంతా ఇక్కడే ఉన్నారు. కల్పన, నా మొహం మీద తలుపేయగలేవు కానీ నీ మనసు తలుపులు మూసుకోలేవు. రోడ్డు మీద అనాథగా పడిన నన్ను నీ చావు నువ్వు వదిలేకుండా నన్ను ఎందుకు రక్షించావు? ఎందుకు హాస్పిటల్లో చేర్చావు? ఆత్మహత్యలు చేసుకోకుండా తలుపుతి.
ఓకే ఓకే, నా మనసుని నా ప్రేమను నువ్వు అర్థం చేసుకునే వరకు నేను ఇక్కడి నుంచి కదలను. ఇది నా నిజాయితీకి పరీక్ష. ఆ. నాన్సెన్స్. నాకు నీతులు చెప్తుంటారే, ఆ నీతి గీత మీరెందుకు దాటారు? తాళి కట్టించుకున్న పెళ్ళాన్ని నేనుండగా ఆ కల్పన వెంట తిరుగుతారా? ఎస్, తిరుగుతాను. నాకు మనశ్శాంతి కావాలి. మనసు అనేది లేని నువ్వు ఆ శాంతిని నాకు ఇవ్వలేవు. ఇంకా చెప్పాలంటే పెళ్లి కూడా చేసుకుంటాను. స్టాప్ దేర్. 1,00,000 మందితో లాడ్జి చుట్టూ తిరగండి, నేను పట్టించుకోను. కానీ ఇంకో దానికి తాళి కడితే మా పరువు మర్యాద ఏమవుతుందో మీకు తెలుసా? పరువా? పరువు అంటే ఏమిటో నీకు తెలుసా? ఏనాడైనా నన్ను నీ భర్తగా, కనీసం మనిషిగారైనా గౌరవించావా? ఇన్నిసార్లు కల్పన వదిలేండి అంటున్నావు గానీ నన్ను వదలకండి నేను ఒక్కసారి అన్నావా? ఎందుకు అడగాలి? నన్ను నువ్వు వదిలేస్తే టోటల్ గా నష్టపోయేది నువ్వే. ఈ ఆస్తి నాది, నీకు అంతస్తు ఇచ్చింది నేను. నువ్వు ఫ్యాక్టరీలో ఎండీగా ఉన్నా, నా పక్కలో మొగుడిగా ఉన్నా, అదంతా నేను పెట్టిన భిక్ష. నేను నిన్ను కాదన్న మరుక్షణం నీ బ్రతుకు రోడ్డున పడుతుంది. నీ ముఖం కుక్కలు కూడా చూడవు. మిస్టర్ విజయ్ కుమార్, నువ్వు నా చెంప మీద కొట్టావు, నేను నీ జీవితం మీద కొడతాను. మళ్ళీ మనం కోర్టులోనే కలుసుకునేది. Yes, yes.